హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పాలకూరతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఇంకా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఈనో, ఇంకా సోడా, పెరుగు కూడా అవసరం లేదండి. పాలకూర తినని వారికి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి. హెల్దీ, క్విక్ అండ్ ఈజీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తరిగిన పాలకూరను వేసుకోవాలి. దీంట్లోకి అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు శనగపిండి, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళను వేయకుండా కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ నానుతుందండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, ఇంకా నువ్వుల్ని వేసుకోవాలి. తెల్ల నువ్వులనైనా లేదంటే నల్ల నువ్వులనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని 2 స్పూన్లు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ దీన్ని బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే ఇలా తినేసేయొచ్చండి. లేదంటే మీకు నచ్చే ఏ పచ్చడితో కానీ ఇంకా పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా పిల్లలకు ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకా డిన్నర్లోకైనా చాలా బాగుంటాయి. హెల్దీ, క్విక్ అండ్ ఈజీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.